వారానికి 7 రోజులు 7 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నానండి. చాలా రోజుల నుండి మీరు నేను ఫాలో అయ్యే డైట్ గురించి అడుగుతున్నారు. నేను ఎటువంటి డైట్ ఫాలో అవ్వనండి. బట్ కొన్ని రెసిపీస్ ఖచ్చితంగా వీక్‌లో ఒక్కసారైనా ఉండేలా కేర్ తీసుకుంటాను. అవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏ డైట్ హ్యాబిట్ అయినా మీరు ఎక్కువ రోజులు ఫాలో కావాలి అంటే 3 ఇంపార్టెంట్ విషయాలు కుదరాలండి. నెంబర్ 1 ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా ఉండాలి. నెంబర్ 2 ఫ్యామిలీలో అందరూ తినేటట్టు ఉండాలి. అండ్ నెంబర్ 3 అఫోర్డబుల్‌గా అండ్ మనకి అవైలబుల్‌గా ఉండే ఇంగ్రీడియంట్స్‌తో ఉండాలి. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ 7 బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ 7 హెల్తీ రెసిపీస్ ఫర్ 7 డేస్ ఆఫ్ ద వీక్. నెంబర్ 1 మై మండేస్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రేక్‌ఫాస్ట్ అండి. మన తెలుగు హౌస్ హోల్డ్స్‌లో పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టు. చాలామందికి ఇది ఒక జస్ట్ దోస అని అనిపిస్తుందండి. బట్ ద ట్రూత్ ఈస్ పెసరట్టు ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్తీయెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ దట్ యూ కెన్ ఈట్. ఎస్పెషల్లీ ఫర్ డయాబెటీస్, వెయిట్ లాస్ అండ్ ఈవెన్ డైజెషన్ ప్రాబ్లమ్స్. పెసరపప్పు లేదా పెసలు ఒక సూపర్ ప్రోటీన్ సోర్స్ అండి. 100 గ్రామ్స్ పెసరపప్పులో మీకు ఇంచుమించు 25 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఎనీబడీ హూస్ ట్రైయింగ్ టు లూజ్ వెయిట్. పెసరట్లో ఇంకొక గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ షూటబుల్ ఈవెన్ ఫర్ పీపుల్ విత్ గ్యాస్ అండ్ డైజెషన్ ఇష్యూస్. కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే పెసరపప్పు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ గట్ ఫ్రెండ్లీ. మార్నింగ్లో లైట్గా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఈవెన్ ఫర్ షుగర్ పేషెంట్స్ ఇట్స్ ఎ గ్రేట్ బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే పెసరట్లో GI అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుందండి. పైన లేయర్ ఉంటుంది చూసారా పొట్టు, అది తీయకుండా కానీ మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే అందులో ఉండే ఫైబర్ వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారి స్పైక్ కాకుండా కూడా మీకు ఉంటుంది. రైట్, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ బ్రేక్‌ఫాస్ట్ ఫర్ వెయిట్ లాస్. నేను ముందు చెప్పినట్టు బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ అండ్ ఫైబర్. పెసరట్టు తిన్నాక కొన్ని అవర్స్ వరకు మీకు ఫుల్గా అనిపిస్తుంది. మిడ్ మార్నింగ్ స్నాక్స్ ఆర్ అన్నెసెసరీ టీ టైమ్ క్రేవింగ్స్ అనేవి మీకు రావు అనమాట 11 o'clock టైంలో. రైట్, పెసరపప్పులో పొటాషియం అండ్ మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటాయండి. ఇవి మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. డెఫినెట్లీ ఇంక్లూడ్ దిస్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్ ఇన్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్. మై ట్యూస్డేస్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ నెంబర్ 2 ఇన్ మై మోస్ట్ ప్రిఫర్డ్ బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్ బేసన్ చీలా శనగపిండి దోశ. పెసరట్లోలానే ఇది కూడా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ అండి. బట్ దాంతో పాటు బేసన్ చీలాలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఈజ్ నేచురలీ వెరీ వెరీ గుడ్ ఫర్ ఆక్సిజన్ ఇంటేక్. మన బాడీలో ఆక్సిజన్ ఇంటేక్ని పెంచడానికి ఐరన్ చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. డే టైంలో ఎవరికైనా నీరసంగా ఉంటుంది, కొంచెం ఫెటిగ్ ఉంటుంది, డిజినెస్ ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్. మధ్యాహ్నం వరకు మీ ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉంటాయండి ఇది తింటే మాత్రం. సో ఈ బ్రేక్‌ఫాస్ట్ని ఇంకా మీరు న్యూట్రిషియస్ చేసుకోవాలి అంటే కొంచెం క్యారెట్, బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోండి. ప్రోటీన్ ఫైబర్తో పాటు కొన్ని ఎసెన్షియల్ వైటమిన్స్ కూడా మీ బ్రేక్‌ఫాస్ట్లో మీకు ఇంక్లూడ్ అవుతాయి. రైట్, శనగపిండి గ్లూటెన్ ఫ్రీ అండి. గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా డైజెస్ట్ అవుతుంది. సో అండ్ బేసన్ చీలాలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ అబ్జార్ప్షన్ని స్లో చేస్తుంది. మీ బ్లడ్లో ఇన్సులిన్ కూడా చాలా స్లోగా స్టడీగా రిలీజ్ అయ్యేలా చూస్తుంది. ఎక్కువసేపు మీకు మళ్ళీ ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే ఇది నా వీక్లో కనీసం నేను 1-2 టైమ్స్ అయినా ఇంక్లూడ్ చేస్తాను ఖచ్చితంగా. మై నెక్స్ట్ మోస్ట్ ప్రిఫర్డ్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అండి వెడ్నెస్డే కోసం దాలియా ఉప్మా. దాలియా అంటే ఏం లేదండి, ఇట్స్ అ బ్రోకెన్ వీట్. గోధుమల్ని కాస్త పెద్దగా రవ్వలాగా బ్రేక్ చేస్తే దాన్నే దాలియా అని అంటారు. ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సింపుల్ కార్బ్స్ లాగా బ్లడ్ షుగర్ని సడన్గా పెంచదు, మీకు కన్సిస్టెంట్గా మీ బాడీలోకి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. డాలియా ఉప్మాలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది మీ డైజెషన్ కూడా స్లోగా స్మూత్గా చేస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీ గట్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో మీరు ఉంటే మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు. వీక్లో ఒక్కసారైనా మీరు తినవలసిందే. ఎందుకంటే ఫైబర్ ప్లస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ వెయిట్ లాస్. లాంగ్ టైం వరకు ఫుల్గా అనిపిస్తుంది. అన్నెసరీ స్నాకింగ్ ఉండదు. 11 o'clockకి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అలాంటివి ఏమి మీరు మళ్ళీ తినాలనిపించదు. మీకు 11 o'clockకి కూడా మీరు ఫుల్గా ఉంటారనమాట. మీ స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఈ రెసిపీని ఇంకా కాస్త టేస్టీగా, కాస్త న్యూట్రిషియస్గా, హెల్తీగా చేయాలి అనుకుంటే ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్, బీన్స్, బఠానీ, కొంచెం జీడిపప్పు కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మీకు తినే పోర్షన్ క్యాలరీస్ ఎక్కువగా పెరగకుండా న్యూట్రిషనల్ వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సేఫ్ ఆప్షన్ అండి. ఖచ్చితంగా మీరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎటువంటి ఆలోచన లేకుండా. రైట్, ప్రాపర్ పోర్షన్తో వెజిటేబుల్స్తో చేస్తే మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి ఈ బ్రేక్‌ఫాస్ట్తో, డాలియా ఉప్మాతో. వెడ్నెస్డే నుండి థర్స్డేకి వచ్చేసామండి. మన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్లో నెంబర్ 4 అండ్ మోస్ట్ ట్రెడిషనల్ సూపర్ ఫుడ్ ఆఫ్ సౌత్ ఇండియా
రాగి జావా. రాగి అంటే కాల్షియంకి పవర్ హౌస్ అండి. ఎస్పెషల్లీ విమెన్కి, ఎల్డర్స్కి, జాయింట్ పెయిన్స్, బోన్ వీక్నెస్ ఉన్న వాళ్ళకైతే ఇది గోల్డ్ స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. రాగిలో ఫైబర్ అండ్ స్లో డైజెస్టింగ్ కార్బ్స్ ఉంటాయండి. అందుకే మీకు షుగర్ స్పైక్ అనేది సడన్గా ఉండదు. డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. రాగి జావా మార్నింగ్ స్టమక్కి చాలా లైట్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా వండర్ఫుల్ ఆప్షన్ అండి. మీ గట్ని హెల్దీగా నిద్రలేపినట్టు అవుతుంది. వెయిట్ లాస్లో కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలామంది రాగి జావా రెగ్యులర్గా తింటే వెయిట్ పెరుగుతారేమో అని అనుకుంటారు. ఇది నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర కూడా విన్నాను ఈ మిస్కన్సెప్షన్. బట్ ట్రూత్ ఏంటంటే రాగి జావ కానీ మీరు మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే మీ హంగర్ కంట్రోల్ చేసి ఫ్యాట్ లాస్కి కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ రాగి జావ మీకు చప్పగా అనిపించవచ్చు. అందుకే దాంట్లో కొంచెం కర్డ్, సాల్ట్ అండ్ కొన్ని బాయిల్డ్ చనా కూడా వేసుకోండి. అడిషనల్ ప్రోటీన్ కూడా మీకు యాడ్ అవుతుంది. నాకు పర్సనల్గా సాల్ట్ వర్షన్ ఆర్ మైల్డ్ స్పైస్ వర్షన్ అంటే చాలా ఇష్టం, ప్లెయిన్ వర్షన్ ఆర్ స్వీట్ వర్షన్ కంటే కూడా. మీకు కూడా తినాలి అనిపిస్తుంది, ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. కొంచెం కర్డ్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒకసారి స్టార్ట్ చేశారంటే మాత్రం ఇంకా ప్రతి వీక్ మీకు కనీసం 2 to 3 టైమ్స్ తినాలనిపిస్తుంది. ఒకసారి రాగి జావ కానీ ఒంటికి పట్టింది అంటే మీకు వదలబుద్ధి అయితే అనమాట. ఫ్రైడేస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అండి ఓట్స్ ఉప్మా. ఓట్స్లో బీటా గ్లూకన్ ఫైబర్ ఉంటుందండి. ఇది కొలెస్ట్రాల్ రిడక్షన్కి హెల్ప్ అవుతుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఓట్స్ ఉప్మా తిన్నాక స్టమక్ స్లోగా ఎంటీ అవుతుందండి, ఆకలి లేట్గా వేస్తుంది అండ్ టీ క్రేవింగ్స్ మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. చాలామందికి బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ తాగాలనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత. ఆ టీ క్రేవింగ్స్ అయితే ఖచ్చితంగా మీకు తగ్గిపోతాయి. ఆఫీస్ వెళ్ళిన వాళ్ళకి అండ్ లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇది స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. 11 AM మనకు వచ్చే ఎనర్జీ క్రాష్ ఉంటుంది చూసారా, ఆ ఎనర్జీ క్రాష్ కూడా మీకు అంత ఈజీగా రాదు. మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ మసాలా ఓట్స్ గురించి నేను చెప్పట్లేదండి, అవి నేను రికమెండ్ చేయను. చక్కగా మీ ఇంట్లోనే మసాలా ఏం లేకుండా మంచిగా వెజిటేబుల్స్ వేసి ఇష్టంగా కుక్ చేసుకోండి. టేస్ట్లో మాత్రం ఏమాత్రం డోకా ఉండదు. ఆయిల్ క్వాంటిటీ మాత్రం లిమిట్లో వాడాలి, హెల్దీ ఫుడ్ని అన్హెల్దీ చేసుకోకుండా. ఓకే, డయాబెటీస్, వెయిట్ లాస్ అండ్ హార్ట్ హెల్త్ మూడింటికి ఒక్కటే సొల్యూషన్లో పనిచేస్తుందండి ఓట్స్ ఉప్మా. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఇంకా సాటర్డే గురించి మాట్లాడదామండి. సాటర్డే వస్తే కాస్త వీకెండ్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుందండి. మనకి బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం వెరైటీ కావాలనిపిస్తుంది. నేను నోటీస్ చేసింది ఏంటంటే మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో చాలా వరకు సాటర్డేస్ నాన్ వెజ్ మాత్రం తినరు, వెజ్ మాత్రమే తింటారు. అండ్ చాలా ఇళ్లలో సాంబార్ కానీ లేదా పప్పుచారు కానీ చేసుకుంటారు. ఇట్స్ అ వెరీ కామన్ హ్యాబిట్ దట్ ఐ హ్యావ్ నోటీస్డ్. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండింటికి సూట్ అయ్యేలా, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక హోటల్ లెవెల్ బ్రేక్ఫాస్ట్లో ఫీల్ అయ్యేలా ఒక మంచి ఆప్షన్ మీకు చెప్తాను. మన సౌత్ ఇండియన్ ఫేవరెట్ ఇడ్లీ బట్ విత్ మల్టీగ్రెయిన్స్ ప్లస్ సాంబార్ అండ్ పీనట్ చట్నీ. ఎలాగో ఆఫ్టర్నూన్కి కూడా మీరు సాంబార్ తినొచ్చు కాబట్టి అదే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసేయండి. మీకు ఇంకొంచెం ఓపిక ఉంటే అందులో పల్లీ చట్నీ, పీనట్ చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. చాలామందికి ఇది ఫేవరెట్ కూడా. ఇందులో హెల్దీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి తెలియని సాలడ్లో, స్మూతీలో కాదండి, మన సౌత్ ఇండియా నుండి వచ్చిన ఇడ్లీని కూడా సూపర్ ఫుడ్ అని అంటారు. ఇడ్లీ పిండి పులుస్తుంది కాబట్టి మన స్టమక్లో హెల్దీ బ్యాక్టీరియాని పెంచుతుందండి. రెగ్యులర్గా వాడే రవ్వ కంటే కూడా రాగి, ఓట్స్, జోవార్ లాంటివి మిక్స్ చేసి మీరు మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేసుకోండి. దీనివల్ల ప్రోటీన్, ఫైబర్తో పాటు ఐరన్, కాల్షియం లాంటి మినరల్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఎల్డర్స్, విమెన్, డయాబెటీస్ బోర్డర్ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సేఫెస్ట్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తినండి. ఓకే, ఫాలో 80% రూల్. మీ స్టమక్ 80% ఫుల్ అయ్యాక ఆపేసేయండి. ఇడ్లీ కంట్రోల్డ్గా తినడానికి మీకు ఒక నింజా టెక్నిక్ నేను మీకు చెప్తాను. ఇడ్లీ చేసేటప్పుడే సైజ్ కాస్త చిన్నగా చేసుకోండి. అప్పుడప్పుడు మనకి సరిపోలేదు, ఇంకొంచెం తినాలనిపిస్తుంది చూసారా, అప్పుడు పెద్ద ఇడ్లీ అయితే మీరు ఒకసారి వేసుకుంటే క్యాలరీ ఇంటేక్ పెరిగిపోతుంది అనమాట. దానికి బదులు ఈ చిన్న ఇడ్లీ ఇంకోటి తిన్నా కూడా మీ క్యాలరీ ఇంటేక్ అంత పెరగదు. అలా అని మీ హంగర్ కూడా తగ్గిపోతుంది. రైట్, ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. చిన్న ఇడ్లీలు చేసుకోండి, హ్యాపీగా సాంబార్ ఆర్ పీనట్తో సాటర్డే మీ బ్రేక్ఫాస్ట్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ సండే, ద వీకెండ్ బ్రేక్ఫాస్ట్. ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంటారు, కొంచెం వెరైటీగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఆఫ్టర్నూన్లో కూడా బయట తినే ప్లాన్ ఉండొచ్చు, లేదా ఇంట్లోనే మధ్యాహ్నం ఏదైనా మసాలాతో స్పెషల్ డిష్ చేసుకోవాలి అనిపించవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉండాలి, బట్ వెరైటీగా ఉండాలి, అలానే హెల్తీగా కూడా ఉండాలి. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? మై ప్రిఫరెన్స్ ఈజ్ ఓట్స్ అండ్ బనానా. తొందరగా ప్రిపేర్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. లేజీగా ఉన్న సండేకి ఇది ఒక మంచి ఎనర్జీ ఇస్తుందండి. పర్ఫెక్ట్ ప్రీ యాక్టివిటీ బ్రేక్ఫాస్ట్. బనానాతో స్మూతీలా చేసుకోవద్దు, అది డయాబెటీస్కి అంత సూటబుల్ కాదు. ఇన్స్టెడ్ ఓట్స్కి పైన బనానాస్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, బెర్రీస్ లాంటివి వేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సీడ్స్ వల్ల మీ హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండి. అండ్ బనానాలో పొటాషియం ఉంటుంది, మజిల్ క్రాంప్స్, వీక్నెస్ రాకుండా మీకు హెల్ప్ అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. అండ్ ఇది మీ నర్వ్స్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. సండే రోజు కాస్త ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండొచ్చు.
వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి సజెషన్ అండి, బాగా పండిన బనానా తినొద్దు, కొంచెం హాఫ్ రైప్ బనానా తీసుకోండి అండ్ బనానా హాఫ్ మాత్రమే వేసుకోండి. ఒకవేళ మీరు వెయిట్ లాస్లో ఉంటే హాఫ్ బనానా వరకు మీరు వేసుకుంటే సరిపోతుంది, ఫుల్ బనానాకి బదులు. ఓట్స్ ముందు రోజే నానబెట్టుకోండి చక్కగా ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్. రైట్ ప్రపోర్షన్లో తింటే ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్ స్టోర్ అవ్వదు అండ్ పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్లో మీకు హెల్ప్ అవుతుంది. మండే నుండి సండే వరకు నా హెల్త్ కోసం నేను ఫాలో అయ్యే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ మీతో షేర్ చేశాను. మీకు హెల్ప్ అవుతుందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. వేరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను మీరు కామెంట్స్లో అడగొచ్చు. బ్రేక్ఫాస్ట్లానే లంచ్ అండ్ డిన్నర్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తున్నాయండి. వన్స్ అప్లోడ్ అయ్యాక అవి కూడా మీరు చూడొచ్చు, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, మీ ఫుల్ డే అన్ని మీల్స్ హెల్తీగా మారిపోతాయి. డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. అండ్ ఇది మీరు ఫాలో అవుతారు అంటే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.